హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దాపురంలో వెలిసి ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో పెద్దాపురంలో మానోజీ చెరువుకు అతి సమీపంలో గ్రామ దేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిశారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్టడుగుగా ఉండేది. ఒకసారి ఆ అడవిలో పశువుల కాపర్లకి 16 ఏళ్ల యువత కనిపించి, నేను చింతపల్లి వారి ఆడపడుచుని, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని మా వాళ్ళకు చెప్పండి అని చెప్పి మాయమయ్యింది. ఈ వింతను చూసిన పశువుల కాపర్లు వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు మునిపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కలలో కనిపించి తనకి మనోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఈ మానోజీ చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతిరూపము దర్శనమిచ్చింది. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య దీప నైవేద్యములు చెల్లించి ఆరాధించడం ప్రారంభించారు.